This conference will now be recorded. Hello friends, good morning అండి and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం స్టార్ట్ చేయాల్సిన టాపిక్ వచ్చి డేటాబేసెస్ గురించి మాట్లాడాలా, అందులోనూ కూడా స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ గురించి మాట్లాడాలండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీకు AWS RDS గురించి మాట్లాడతాము. RDS లోపల మీకు మల్టిపుల్ డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. స్టార్టింగ్ విత్ మీకు MySQL ఉంది, సెకండ్ వచ్చి PostgreSQL ఉంది, మీకు PostgreSQL అంటారు కొన్నిసార్లు. మూడు వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ MS SQL అంటాం. నాలుగు వచ్చి ఒరాకిల్ అంటారు మీకు. ఐదు వచ్చేసరికి MariaDB. సిక్స్త్ వచ్చేసరికి ఈ మధ్య DB2 కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లేదు DB2, ఇప్పుడు DB2 కూడా వచ్చింది. సిక్స్త్ ఆర్ సెవెంత్ కి వచ్చేసరికి అమెజాన్ వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళ ఓన్ ఒకటి ఉంది అనమాట, విచ్ ఇస్ అరోరా అంటాం. సో అరోరా దగ్గరకు వచ్చేసరికి దాంట్లో మళ్ళీ MySQL అండ్ Postgres ఉంటుంది అనమాట మీకు. సో ఇలాంటి ఆర్డిఎస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ సపోర్ట్ చేస్తారు. అన్ని కూడా మీరు చూసినట్లయితే స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ కి. నా ఆబ్వియస్ గా దీంట్లో ప్రతి ఒక్క డేటాబేస్ ని తీసుకొని మనం డిస్కస్ చేయడం కుదరదు. సో కాబట్టి ఏదైనా ఒక స్పెసిఫిక్ డేటాబేస్ ని తీసుకొని మనం దాన్ని డిస్కస్ చేయాలా. సో కాబట్టి ఏది ఎక్కువ వాడతారు బయట మీరు చూసినట్లయితే, నా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అప్పుడు ఆరకెల్, Postgres ఇవి పనికి వస్తాయి. వెబ్ సర్వర్స్, వెబ్ అప్లికేషన్స్ కి మీకు ఎక్కువగా వాడేది MySQL. సో కాబట్టి MySQL ఈస్ ద మోస్ట్ లీడింగ్ డేటాబేస్ అనమాట యూజ్ చేసేది. కాబట్టి మరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెరాబైట్స్ ఆర్ హెవీ డేటా ఉందంటే మాత్రం MySQL కంటే కూడా Postgres బాగా పనికొస్తుంది మీకు. ఈ రెండు కూడా ఓపెన్ సోర్స్ కూడా ఉన్నాయన్నమాట. వేరే ఆరకిల్ అండ్ MS SQL ఓపెన్ సోర్స్ లో మీకు లైసెన్సింగ్ ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తామంటే, మనం MySQL ని డిప్లాయ్ చేయాలా, మీకు ఎలా డిప్లాయ్ చేయాలా అనే దాని గురించి వచ్చి మనం ఏం చేస్తాం, సర్వీసెస్ దగ్గరకు వస్తాను. వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు డేటాబేసెస్ ఉంటుందన్నమాట. మీకు డేటాబేసెస్ తీసుకొని మనం డిప్లాయ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి లెట్స్ క్లిక్ ఆన్ దిస్. 1 minute గైస్. ఓకే, సారీ ఫోక్స్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, స్టెప్ 1 ఏంటంటే ఒక సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మల్టిపుల్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో డిప్లాయ్ చేస్తా కాబట్టి నేను వచ్చి ఏం చేస్తానంటే AWS B55 అని ఇచ్చి RDS Mongo గ్రూప్ అని ఇస్తాను. ఎందుకంటే మనం RDS కి మాంగోకి ఒకటే వాడచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదైనా VPC సెలెక్ట్ చేయండి. నేను రెగ్యులర్ గా AWS B28 VPC సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1A 1B 1C అని 3 తీసుకుంటాం. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మనకి ఏమవుతుందంటే ప్రైవేట్ సబ్నెట్స్ ఇవ్వాలా. ఇప్పుడు మనం యాక్సెస్ చేయాలి కాబట్టి నేను పబ్లిక్ సబ్నెట్లు ఇస్తున్నాను. కానీ మీరు చూస్తే 2.0 3.0 అండ్ 1.0 మీరు చూసినట్లయితే ఈ 3 సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే, సెలెక్ట్ చేసి ఫస్ట్ ఒక సబ్నెట్ గ్రూప్ అనేది మీరు క్రియేట్ చేయండి. సరే, సబ్నెట్ గ్రూప్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాబేసెస్కి వచ్చి ఇక్కడ డిప్లాయ్ చేయాలా. నేను వచ్చి ఏం చేస్తాను, క్రియేట్ ఏ డేటాబేస్ అని చెప్పి మీకు చూసారు ఇవన్నీ ఉంటాయి అనమాట. మీకు ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. IBM DB2 అని చాలా రీసెంట్ గానే వచ్చిందండి మీకు. సో మేబీ నాట్ ఈవెన్ 6 months కూడా అయిందని నేను అనుకోను, ఎందుకంటే ఇంత ముందాక DB2 లేదు. సరే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే MySQL సెలెక్ట్ చేస్తాం. MySQL సెలెక్ట్ చేసి కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు 8.0.3 ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ లో ప్రొడక్షన్ సెలెక్ట్ చేయండి. మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సింగిల్ DB ఇన్స్టెన్స్, అంటే ఏంటంటే ఒకే ఒక అవైలబిలిటీ జోన్ లో మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ ఆ ఇన్స్టెన్స్ ని మీరు వాడుకోవచ్చు అనమాట. ఆ ఇన్స్టెన్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కాకపోతే ఏంటంటే ఇట్స్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఆ అవైలబిలిటీ జోన్ కానీ మీకు డౌన్ అయింది అంటే ఆబ్వియస్ గా యు నో దట్ ఇట్ విల్ కాజ్ ఇష్యూస్ బేసిక్ గా, అవునా. సో కాబట్టి అగైన్ మీకు డౌన్ టైం వచ్చి నష్టం లేదు, నాకు బ్యాకప్ ఉంది రీస్టోర్ చేసుకుంటాను అని అనుకుంటే మాత్రం మీరు ఏం చేయొచ్చు, ఈ సింగిల్ DB ఇన్స్టెన్స్ కి వెళ్ళొచ్చు.
అలా కాకుండా మల్టీ ఏజీ డిబి ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే మీకు ఒక ప్రైమరీ ఒక స్టాండ్ బై ఇన్స్టెన్స్ వేరే అవైలబిలిటీ జోన్ లో ఇన్స్టాల్ అవుతుంది. మీకు దీని డిజైన్ వేసి చూపిస్తాను నేను. మీకు క్రియేట్స్ ఎ ప్రైమరీ డిబి ఇన్స్టెన్స్ అండ్ స్టాండ్ బై డిబి ఇన్ డిఫరెంట్ ఏజీ అవైలబిలిటీ జోన్, ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ డేటా రిడెండెన్సీ, బట్ ద స్టాండ్ బై డిబి ఇన్స్టెన్స్ డస్ నాట్ సపోర్ట్ కనెక్షన్స్ ఫర్ రీడ్ వర్క్లోడ్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఒక ప్రైమరీ ఒక సెకండరీ క్రియేట్ అవుద్ది. ఒకవేళ ప్రైమరీ డౌన్ అయితే సెకండరీ అప్ అవుతుంది తప్పితే ప్రైమరీ రన్ అవుతున్నప్పుడు నేను సెకండరీ కనెక్ట్ అయ్యి రీడ్ యాక్సెస్ చేస్తా అంటే మీరు చూసినట్లయితే ఇమాజిన్ మీకు ఇది ప్రైమరీ ఇది ఉందనుకోండి అండ్ ఇది సెకండరీ ఉందనుకోండి, మీకు డేటా అంతా దీనికి సింక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, మనం ఇది లైవ్ చేయొచ్చు అనమాట మీకు. అట్లా పని కోసం తప్పితే మన దగ్గర లైవ్ సర్వర్స్ అన్ని దీనికి కనెక్ట్ అవుతాయి, మన ఒక రిపోర్ట్స్ అన్ని దీనికి కనెక్ట్ అవుతాయి, అలాంటి ఆప్షన్ లేదనమాట మీకు. సో ఇలా చాలా రోజులు మన కస్టమర్స్ డిమాండ్ చేస్తుంటే తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దీంతో వచ్చారు, మల్టీ ఏజీ డిబి క్లస్టర్ అని వచ్చారు. ఇదేం చేస్తుందంటే పైన దానిలాగే ఒక ప్రైమరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక స్టాండ్ బై బదులు 2 స్టాండ్ బై క్రియేట్ చేస్తుంది, కాకపోతే రీడ్ ఓన్లీ. మీకు రీడ్ ఓన్లీ వస్తుంది అనమాట. విత్ ఈచ్ డిబి ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ అండ్ ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ. దీన్ని డిప్లాయ్ చేయొచ్చు, కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ చూసారనుకోండి స్టాండర్డ్ మెమరీ అని మీకు చిన్న ఇవ్వట్లేదండి. మీరు చూస్తే అన్ని కూడా 16 GB ర్యామే తప్పితే 8 GB మినిమం 8 GB ర్యామ్ తో డిప్లాయ్ చేస్తున్నారు తప్పితే మీకు చిన్నగా ఇవ్వట్లేదు. అదొక ఇబ్బంది ఉంది మీకు. బట్ మనం ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేస్తాం, మన టెస్టింగ్ కోసం ఇది సరిపోద్ది, మల్టీ ఏజీ డిబి ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను AWS B55 డేటాబేస్ 1 అని ఇచ్చేసి అడ్మిన్. ఇక్కడ మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ AWS సీక్రెట్ మేనేజర్ అని ఒకటి ఉంటుందండి మీకు. మీరు ఏం చేయొచ్చు, మేనేజ్ క్రెడెన్షియల్స్ ఫ్రమ్ సీక్రెట్ మేనేజర్ అని చెప్పి మీకు ఇక్కడ నుంచి తీసుకురావచ్చు అనమాట మీకు ఇక్కడ నుంచి. సో మేనేజ్ మాస్టర్ యూక్రెయిన్ సీక్రెట్ మేనేజర్, RDS will generate a password for you and manage it through its life cycle. If you manage credentials in secret, RDS features some no problem, ఇట్లా ఇచ్చేస్తాను అనమాట మీకు. సో కాబట్టి ఏమవుతుంది, ఇది అడ్మిన్ యూజర్ ఓకే ఆర్ అడ్మిన్ శ్రీ అని ఇస్తాను నేను రెగ్యులర్ గా వాడే యూజర్ నేమ్. అదే ఒక ర్యాండమ్ పాస్వర్డ్ జనరేట్ చేయాలా చేసి మేనేజ్ ఈ క్రెడెన్షియల్స్ ని AWS సీక్రెట్ మేనేజర్ ఒకటి ఉంటుంది, పాస్వర్డ్స్ అని అక్కడ పెట్టాలి మీకు. సరే కిందకి రండి. కిందకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా T సిరీస్ వచ్చి దీంట్లోనే ఉంటాయి. నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు T3 మీడియం అని ఇస్తాను. T3 మీడియం ఇచ్చి మనకు వచ్చి GP2లో ఒక 20 GB ఈజ్ మినిమం, దట్స్ మోర్ దాన్ ఎనఫ్ మన టెస్టింగ్ కి. సో కిందకు వచ్చినప్పుడు మనకి ఆటో స్కేలింగ్ ఏం అవసరం లేదండి, మనం టెస్టింగ్ కోసమే కాబట్టి. ఇక్కడ మనం EC2 తర్వాత కనెక్ట్ అవుతాము కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. మన DB గ్రూప్ ఏది 55 ఇచ్చాను. రియల్ టైమ్ లో ఇలా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ చాలు. కానీ మన టెస్టింగ్ కోసం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చి నేనేం చేస్తాను ఒక 3306 అండి పోర్ట్ నెంబర్, అది అలౌ చేస్తాం మనం. సరే పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఆప్షన్స్ మీకు పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ ఏం అవసరం లేదు మీకు. సో కాబట్టి 2 క్రియేట్ అవుతాయి కానీ నెలకి $103 అవుతాయి, అంటే ఒకేసారి బిల్లు పడుతుందండి, ప్రో రేటా బేసిస్ లో పడుతుంది. సో కాబట్టి ఇమాజిన్ ట్యాక్స్ తో పాటు నేను ఒక 110 అనుకున్నాం అనుకోండి. సో 110 అంటే నెలకి 720 గంటలు అనుకోండి. బై ద వే గంటకు వచ్చి ఇంత పడుతుంది, ఇంటూ 85 వేసాను అనుకోండి, మీకు గంటకు వచ్చి విత్ ట్యాక్స్ ఒక 13 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు. అంటే మీరు టెస్ట్ చేస్తే దీన్ని, ఎందుకంటే 2 కదా 2 డిప్లాయ్ అవుతాయి, మల్టీ ఏజీ కదా, అందుకోసం మామూలుగా అయితే 6-7 రూపీస్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, అడిషనల్ కాన్ఫిగరేషన్ ఏముంది మీకు, బ్యాకప్ ఓకే గుడ్, ఇక్కడ లాగ్స్ ఎనేబుల్ చేయొచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే ఎనేబుల్ డిలీట్ ప్రొటెక్షన్ తీసి ఎట్లా డిలీట్ చేస్తాను తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్నాం అంటే మీకు. సో మీరు చూస్తే సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, మీకు ఏం చేస్తుంది మీకు ఇది చూడండి, మీకు యూ క్రెడెన్షియల్ డీటెయిల్స్ అని వస్తుంది మీకు. క్రెడెన్షియల్ అంటే ఇక్కడ అడ్మిన్ ఈ సీక్రెట్ మేనేజర్ లో ఉంటుంది. చూద్దాం మళ్ళీ కాసేపు వచ్చేద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు ఒక మరి ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కదా, మీకు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఈ డేటాబేస్ మీరు చూసినట్లయితే నేను MS పెయింట్ ఓపెన్ చేసి, ఆల్రెడీ ఉండాలి ఇక్కడ, ఒక నిమిషం ఆగండి. ఓకే నౌ ఇమాజిన్ ఇది మీ VPC తీసుకున్నారనుకోండి. దీని లోపల మనం ఏం చేస్తాము 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, మీకు తెలుసా సంగతి. అవైలబిలిటీ జోన్ 1 ఆఫ్ కోర్స్ 6 ఉంటాయి అనుకోండి, బట్
ఎగ్జాంపుల్ కోసం నేను 3 తీసుకుంటున్నా. 2 సారీ ఇలా ఇద్దాం మీకు. ఓకే, ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ ఏంటని మీకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నేను US-East-1A 1B 1C. సో ఇక్కడ చూసినప్పుడు మీకు ఇది వచ్చి US-East-1 అవునా, 3 అవైలబిలిటీ జోన్స్ ఇవన్నీ కూడా. ఓకే, బానే ఉంది. నా ఇప్పుడు ఏం జరిగిందంటే మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసామంటే మనం ఒక సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేసాం. 1A 1B 1C 3 సబ్నెట్లు కలిపి. దాని అర్థం ఏంటంటే ఆర్డిఎస్ ఏం చేస్తుందంటే మీకు డిప్లాయ్ చేస్తుంది. సో కాబట్టి ప్రైమరీని ఎక్కడ ఉంది, ఇక్కడ ఇప్పుడు లోపలికి వచ్చి అనుకోండి, ప్రైమరీ వచ్చి 1B లో డిప్లాయ్ అవుతుంది. చూడండి, ఇది మనం నేను ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, సెకండరీ కూడా చూపిస్తుంది ఎక్కడ అని చెప్పి. కాసేపట్లో కాన్ఫిగరేషన్కి వస్తే మీకు సెకండరీ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది సెకండరీ. సో సరే, ఎనివే ఫస్ట్ మనకు తెలుసు ప్రైమరీ వచ్చి 1B లో డిప్లాయ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇదన్నమాట. సో కాబట్టి 1B లో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది ప్రైమరీ ఇన్స్టెన్స్ అంటాను మీకు. నా అయితే బయట మీకు ఏముంటాయి, ఇక్కడ మీరు చూసే మీ అప్లికేషన్ ఆర్ డేటాబేస్ సర్వర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇలా తీస్తున్నాను అనుకోండి. సో నేను ఇక్కడికి వచ్చి మీకు ఏం చేస్తాను, ఇక్కడ మీకు నేను వెబ్ యాప్ SVR1 వెబ్ యాప్ SVR1 వెబ్ యాప్ SVR2 వెబ్ యాప్ SVR3. ఓకే, నౌ మీరు డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మీకు ఒక ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్ అంటాం. ఈ ఎండ్ పాయింట్ ఇలా ఉంటుంది. నేను కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు సో మీ ఎండ్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది మీకు. ఇలా ఇచ్చేసి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. సో అంటే మీ సర్వర్స్ అన్నిటికీ కూడా వెనక ఒక ప్రైమరీ ఇన్స్టెన్స్ ఉంది, అది కాక ఇంకో సెకండరీ ఇన్స్టెన్స్ ఉంది, ఆ అవగాహన అంతా ఉండదన్నమాట. సో సర్వర్స్ అన్ని కూడా అట్ వన్ పాయింట్ అన్ని కూడా ఏం చేస్తాయంటే దీనికి కనెక్ట్ అవడానికి ట్రై చేస్తాయి మనకి. మీరు చూస్తే దీనికి కనెక్ట్ అవడానికి ట్రై చేస్తాయి మీకు. ఓకే, బట్ బ్యాక్ ఎండ్ లో ట్రాఫిక్ అంతా కూడా ప్రైమరీ ఇన్స్టెన్స్ కి వస్తుంది, ప్రైమరీ వచ్చి సెకండరీకి పంపిస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే సెకండరీ ఎక్కడ వస్తుందంటే ఇక్కడికి వచ్చి నేను EC2కి వచ్చి చెక్ చేయొచ్చు మీకు, అంటే ఇక్కడికి ఇంకా రావడానికి టైం పడుతుంది. ఇక్కడ మీకు సెకండరీ ఎక్కడ ఉంది అని చెప్పి మీరు చూస్తే ఇంకా టైం పడుతుంది కదా. బట్ స్టిల్ మీకు మల్టీ ఏజీ నో ఇక్కడ వద్దాం. ఇక్కడికి వచ్చి నేను మీకు నెట్వర్క్ ఇక్కడికి వద్దాం, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వచ్చాం అనుకోండి. మీకు
రైట్ సైడ్ వస్తే మీకు 2 ఆర్డిఎస్ రావాలి. చూస్తే 2 ఆర్డిఎస్. ఒకటి వచ్చి మీరు చూస్తే మీకు లొకేషన్స్ ఒకటి వచ్చి 1B. సో సెకండరీ వచ్చి 1A లో వస్తుందండి. సెకండరీ వచ్చి 1A లో వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి మీకు ఇలా ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను మీకు. లెట్ మీ రిమూవ్ దిస్. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సెకండరీ ఇన్స్టెన్స్ గుర్తుపెట్టుకుని దీని డైరెక్ట్ కనెక్ట్ కాలేరు. మీకు సెకండరీ. సో ట్రాఫిక్ అంతా కూడా మీకు దేనికి వస్తుంది, అన్ని చోట్ల నుంచి మీకు దీనికి వస్తుంది అనమాట. దీనికి 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 వస్తుంది. అండ్ ఇది కంటిన్యూస్ గా మీకు సెకండరీకి రిప్లికేట్ అవుతూ ఉంటుంది. ఇది మీకు జరుగుతుంది యాక్చువల్ గా. ఒకవేళ డౌన్ టైం అయినప్పుడు ఆ ట్రాఫిక్ అంతా మీకు ఏమవుతుంది, దానికి మూవ్ అవుతుంది అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో అయితే ఒక డేటాబేస్ అంతా క్రియేట్ అవుతుంది, మనం ఈ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి కదా మీకు. అందుకోసం అగైన్ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మేనేజ్మెంట్ కనెక్టివిటీ, మేనేజ్మెంట్ యాక్సెస్ అన్నమాట. తర్వాత వచ్చి అప్లికేషన్ యాక్సెస్ అంటాం మనం. మేనేజ్మెంట్ యాక్సెస్ అంటే మనం లైక్ క్రియేట్ టేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, డిలీట్ రోస్, ఏదైనా మేనేజ్మెంట్ రిలేటెడ్ గా క్రియేట్ యూజర్స్, ఇలాంటిది యాక్టివిటీ అన్నమాట. సో ఇది వచ్చి మీకు యాక్సెసింగ్ యూజ్డ్ బై అప్లికేషన్ అంటాను మీకు యూజ్డ్ బై అప్లికేషన్ అందాం మీకు వస్తుంది అనమాట మీకు. ఓకే, అది మనం చేసేది యాక్చువల్గా. సరే, ఫైన్ దెన్. సో కాబట్టి ఈ దీనికి మనం ఏం చేద్దాము, మీకు మీరు చూస్తే మేనేజ్మెంట్ యాక్సెస్ కి దెర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ యాజ్ MySQL వర్క్ బెంచ్ అంటామండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే MySQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ అంటాము. మీరు ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి మీరు. అయితే ఇది ఇన్స్టాల్ చేసే ముందు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మీరు విండోస్ 10, 11 వాడుతుంటే విజువల్ స్టూడియో .NET ఫ్రేమ్వర్క్ 4.5 అవసరం లేదు కానీ, బట్ ఇది ఇన్స్టాల్ చేయాలండి. C++ రీడిస్ట్రిబ్యూటబుల్ ఉంది కదా, ఈ x64 దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. మీకు డౌన్లోడ్ అవుతుంది exe ఫైల్. నార్మల్ ఇన్స్టాలేషన్ అనమాట మీకు. మీరు చూసి ఇట్లా ఇన్స్టాల్ అవుతుంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మీకు దీన్ని డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేయాలి. 8.3 డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్టాలేషన్. అయితే నేను ఏం చెప్తున్నా, నాకు ఆల్రెడీ ఉంది 8.36 ఉంది కానీ, బట్ నా దగ్గర ఉంది వచ్చి 8.0 కమ్యూనిటీ ఎడిషన్ ఉంది. ఇది ఓపెన్ చేస్తాను అండి. ఓకే, సో మన ప్లాన్ ఏంటంటే మీకు ఇక్కడ కనెక్ట్ అవ్వాలండి. మీకు మీరు చూసినట్లయితే మన ప్లాన్ వచ్చి దీనికి కనెక్ట్ అయ్యి మీకు తీసుకురావాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. సో క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే AWS-RDS అని ఇస్తాను. ఇచ్చి నా హోస్ట్ నేమ్ వచ్చేసరికి ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, మన డేటాబేస్కి వచ్చినప్పుడు ఎండ్ పాయింట్ ఏదంటే ఇక్కడికి వస్తే ఇది ఎండ్ పాయింట్. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను నేను, అడ్మినిస్ట్రీ అని ఇచ్చాను. పాస్వర్డ్ ఎక్కడి నుంచి తేవాలా, ఫస్ట్ టెస్ట్ కనెక్షన్ అంటే కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ని నేను ఏం చేస్తాను, సర్వీసెస్. ఎందుకు ఇక్కడ మనం డిప్లాయ్ చేసినప్పుడు ఆర్డిఎస్ అది ఏం చెప్తుంది క్లియర్ కట్ గా, సక్సెస్ యూ కెన్ గెట్. చూడండి ఎక్కడుంది మనకి వ్యూ కనెక్షన్, ఇటు కాదు, ఇక్కడికి వచ్చి నేను సీక్రెట్ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ ఐడెంటిటీ కంప్లైన్స్ సీక్రెట్ మేనేజర్ అది ఓపెన్ చేయండి. సీక్రెట్ మేనేజర్ అంటే ఏంటంటే మీ సీక్రెట్స్ పెట్టుకోవడానికి మీరు వాడుకోవచ్చు. మీకు ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి కదా, ఆ ఐడి పాస్వర్డ్స్ యూస్ చేసుకోవడానికి పనికి వస్తుంది. బట్ చూద్దాం క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. ఇక్కడ చూస్తే మనకి ఇది పాతది, ఐ థింక్ ఇది కొత్తది. మీరు చూసారు ఆర్డిఎస్ వచ్చిందా, దీని లోపలికి వస్తానండి. దీని లోపలికి వచ్చి మనకి రిట్రీవ్ సీక్రెట్ వాల్యూ అంటే మీరు అడ్మిన్సీ పాస్వర్డ్ ఇదండి. సో నేను ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చి సేవ్ పాస్వర్డ్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు కనెక్టివిటీ అవ్వాలి మీకు. ఓకే ఓకే అని ఇచ్చి దీన్ని డబుల్ క్లిక్ కొట్టాం అనుకోండి,
మీకు కనెక్ట్ అవ్వాలి. కేవలం ఇలా టూల్ వాడాలి కాబట్టి నేను పబ్లిక్ యాక్సెస్ అనేది ఇచ్చాను, కానీ రియల్ టైంలో అసలు పబ్లిక్ యాక్సెస్ అనేది ఇవ్వకూడదండి. మీకు యూజింగ్ విపిసి ఎండ్ పాయింట్ వాడి మనం కనెక్ట్ చేయాల్సి వస్తుంది మీకు. ఓకే, సరే. సో నెక్స్ట్ ఏం చేస్తాము, మీకు మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ పాత్ లేండి, ఇది క్లోజ్ చేస్తాను మీకు. ఇది పాత్ యాక్చువల్గా. సరే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే ఇక్కడ మీకు రిఫ్రెష్ చేస్తాను అనుకోండి, పెద్దగా ఏం లేవు యాక్చువల్గా. నా ప్లాన్ ఏంటంటే కొత్త క్వీరీ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ మనకి దీంట్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలా. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన ల్యాబ్ ఫైల్స్కి వెళ్ళండి. ఇక్కడ ల్యాబ్ ఫైల్స్ కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ AWS B55 ఉంది కదా, మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాన్ ఏంటంటే మనకి కిందకు వస్తే RDS ఓపెన్ చేయండి. RDS లో మీకు వర్కింగ్ MySQL Flix DB ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేసి దీన్ని ఎక్కడ పెడదాం, తీసుకెళ్ళి మీకు S334 ఇచ్చారు అనుకోండి, 4.RDS అని ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ సేవ్ చేస్తాను. ఇది అవసరం లేదు అనుకోండి, 5 డాట్ అవసరం లేదు, ఇలా ఇస్తాను మీకు. ఓకే, సో దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు రైట్ క్లిక్ కొట్టి విజువల్ స్టూడియో కోడ్ అని ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ప్లస్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు అనుకోండి. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేం చేస్తుందంటే క్రియేట్ ఎ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ MyFlix DB, తర్వాత అది వాడుకో. ఇదంతా కూడా కామెంటెడ్ అని యాక్చువల్ రిమూవ్ చేసుకోవచ్చు, మీకు ఇదంతా కూడా అవసరం లేదు. తర్వాత ఆల్రెడీ మూవీస్ అనే టేబుల్ ఉంటే డ్రాప్ చేయి, క్రియేటెడ్ టేబుల్ అని చెప్పి స్కీమా డిఫైన్ చేస్తున్నాం. మూవీ ఐడి స్కీమా అని చెప్పాను కదా, మూవీ ఐడి వచ్చి ఇంటీజర్. ఓకే, అండ్ ఆటో ఇంక్రిమెంట్ అని అంటే మీరు యాడ్ చేసే కొద్దీ, యాక్చువల్లీ ఇది ఆటో ఇంక్రిమెంట్ అన్నప్పుడు మనం యాడ్ చేసే కొద్దీ ఇంక్రీజ్ అయిపోతూ ఉండాలన్నమాట మీకు. ఓకే, నాట్ నల్ ఆటో ఇంక్రిమెంట్ అని ఇచ్చినప్పుడు మనం యాడ్ చేస్తే ఇట్లా అంతా కూడా ఉంచుకోండి మీకు. సో డీటెయిల్స్ అన్ని కూడా. సో నేనేం చేస్తానంటే మీకు లైన్ నెంబర్ 247 దాకా. సో నేనేం చేస్తాను, పైకి వచ్చి నేను ఇక్కడ కింద 247 డమ్ కంప్లీటెడ్ వచ్చింది సార్. ఇక్కడ దా కాపీ చేసి బ్యాక్ వద్దాం, బ్యాక్ వచ్చి ఇలా ఇస్తానండి. ఇలా ఇచ్చి నేను బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ మీరు చూస్తే ఏం డేటాబేస్ లేదు కదా, ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేయండి మీకు. ఓకే, డన్, క్రియేట్ అయిపోయింది. ఓకే, నీకు క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి మనకి ఇప్పుడు మూవీస్ అనే దాని నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అన్నాం అనుకోండి. మూవీస్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేసాం, నేను ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది కనెక్ట్ అయ్యి ఇలా రావాలన్నమాట మీకు. నౌ ఇది మేనేజ్మెంట్ కనెక్టివిటీ అండి. మీరు చూసినట్లయితే ఇది మేనేజ్మెంట్ కనెక్టివిటీ అన్నమాట. మరి అప్లికేషన్ కనెక్టివిటీ అంటే దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్స్ డిప్లాయ్ EC2 సర్వర్కి వస్తాను, ఒక ఉబుంటు సర్వర్ డిప్లాయ్ చేస్తాను నేను మీకు. ఉబుంటు సర్వర్ ని డిప్లాయ్ చేయాలా. సో కాబట్టి నేను ఇక్కడ లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేను రెగ్యులర్ గా వాడే ఒక ఉబుంటు ఉంటుంది ఇక్కడ. సో కిందకు వస్తే ఇదనమాట, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను. సో ఇది రానివ్వండి. మీరు ఇదే ఫైల్లో కిందకు వచ్చారనుకోండి, ఒక దగ్గర నేను ఏం చెప్పుంటానంటే మనకి ఆల్రెడీ ఉబుంటులో పైథాన్ ఉంటుందన్నమాట. నేను జస్ట్ యాప్ట్ అప్డేట్ ఒకటి రన్ చేస్తాను. కిందకి రండి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, T2 మైక్రో అన్ని సేమ్ అట్లే వదిలేసి నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే ఎక్కడైతే డేటాబేస్ క్రియేట్ చేశారో అక్కడే ఈ సర్వర్ క్రియేట్ చేయండి, కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు
యాప్ట్ అప్డేట్ అని క్లిక్ చేస్తాము. యాప్ట్ అప్డేట్ అని చెప్పి సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, దాంతో పాటు కావాలనుకుంటే ఇది ఇవ్వచ్చు. ఇదేంటంటే ఇక్కడ చూసారనుకోండి పైథాన్ 3 పిప్ ఉంది, ఇది ఇచ్చారనుకోండి, ఇట్లా ఇచ్చేయండి. ఇట్లా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. సో కాబట్టి మీకు ఒక ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుద్ది. మీకు మనం కావాలనుకుంటే అడిషనల్ గా కొన్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను, కొత్తది ఓపెన్ చేసి నేను ఇలా తీసుకొని ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మీరు చూసారనుకోండి, ఇది ఈ ఇంటిజర్ అనేది ఆటో ఇంక్రిమెంట్ అండి. కాబట్టి నేను ఏం చేద్దాం, ఆటో పని చేస్తాను, ఆగండి, ఇట్లా ఇస్తాను. ఇలా ఇచ్చేసి దీన్నే ఒక ఇలా ఇస్తాను. కాకపోతే నేను ఏం చేస్తాను 41 42 43 44 45 అంటా, కానీ ముందు ఇది ఇవ్వను అనమాట. మీకు ఏది ఇక్కడ చూపిస్తున్నట్టు మీకు స్టార్టింగ్ లో ఐడి ఇవ్వను. అంటే మీరు స్కీమా డిఫైన్ చేసాం కదా, పైకి వస్తే చూసారనుకోండి స్కీమా ఇది చూడండి, మూవీ ఐడి అనేది ఇవ్వట్లా. కానీ ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ అవుద్దాలి. అఫ్ కోర్స్ ఐమ్ నాట్ ఏ డేటాబేస్ అడ్మిన్, బట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, కాలమ్ కౌంట్ డజంట్ మ్యాచ్ ద వాల్యూ ఆఫ్ ద రో 1. ఓకే, కాబట్టి లుక్స్ లైక్ తీసుకుంటున్నట్లేదు మనకి. సో కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలనుకుంటాను యాక్చువల్గా. అదే మీకు మాంగో డీబీ అనుకోండి, టకాన్ తీసుకుంటున్నాండి. సరే, ఇది క్రియేట్ అయిందో లేదో చూద్దాం. మనకి EC2కి వచ్చి ఆ సర్వర్కి లాగిన్ చేస్తాను మీకు. ఓకే, పిప్ అని ఇచ్చామనుకోండి, పని చేస్తుందా మీకు అంటే పైథాన్. ఓకే గుడ్. ఇప్పుడు అంటే ఇందాక ఇది ఇచ్చాం కదా మనం, ఇది ఇచ్చినప్పుడు కిందకు వచ్చారనుకోండి, మనం పైథాన్ 3 అని ఇచ్చాను కదా, ఇది ఇచ్చినప్పుడు మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది అనమాట మీకు. దాంతో పాటు నేను ఏం చేస్తాను, ఇలాగా కొన్ని కావాల్సిన లైబ్రరీస్ కావాలన్నమాట మీకు. ఇవన్నీ అంటే పైథాన్ వచ్చి మీకు MySQL తో మాట్లాడంటే దానికి అవగాహన ఉండదు కదండి. ఇది ఒకటి సరిపోద్ది, ఇది అవసరం లేదు. ఇది ఒకటే చాలు, పైది అవసరం లేదు అనుకుంటా. బట్ ఎనీవే, రెండు క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాగా గమనించండి, మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి RDSకి వచ్చి మనకి మీరు తీసుకొని అడ్మినిస్ట్రీ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి సో నేను ఏం చేస్తానంటే ఇదంతా కాపీ చేసుకొని మీకు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నానో app.py అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. సో మీరు చూసారా, అవుతుంది చూడండి. సో నేను ఏం చేస్తానంటే వాచ్ -n1 సో పైథాన్ ఇలా ఇస్తే మీకు కంటిన్యూస్ గా ఎవ్రీ 1 సెకండ్ మీకు రన్ అవుతూనే ఉంటుంది. నౌ మనం టెస్ట్ చేయాల్సింది అంటే ఇది అప్లికేషన్ కనెక్ట్, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి కనెక్ట్ చేశాను అనుకోండి, ఇది వచ్చి మీకు మేనేజ్మెంట్ కనెక్టివిటీ మీకు. బట్ మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు వెనక్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా, అది ఎవరు చేస్తున్నారు యాక్చువల్ గా మీకు? ఇది వచ్చి పైథాన్ ఇస్ బ్యాక్ అండ్ లాంగ్వేజ్ కదా, వెళ్ళి కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం ఏమన్నా అడిషనల్ గా యాడ్ చేసామే అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్ ఇవి రిఫ్లెక్ట్ కావాలి యాక్చువల్ గా. అయితే ఇక్కడ అంటే మీకు అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి నేను ఏం చేస్తానంటే మీకు లెట్ ఇట్ కమ్, క్లోజ్ చేద్దాం అన్నట్టు.
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చేసి ఎగ్జిక్యూట్ అంటే యాజ్ ఆఫ్ ఇంకా కనిపించట్లేదు కదా, బ్యాక్ వచ్చి ఎగ్జిక్యూట్ చేసి ఇట్లా వస్తాను, మీకు ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. మీరు అక్కడ యాడ్ చేసిన వెంటనే ఇట్లా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా తెలుసు ఏది ప్రైమరీ ఏది సెకండరీ, మీకు అర్థం కావడానికి ఒక పని చేస్తాను. మీకు ఇక్కడికి వచ్చి పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. పవర్ షెల్ ఓపెన్ చేసి నేను చేయబోయేది ఏంటంటే ఎన్ఎస్ లుకప్ అని చెప్పి డేటాబేస్ ని కాపీ చేసి ఇక్కడ ఇస్తే ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఇది 1B అనమాట, ఎండింగ్ విత్ 14534 కదా. చెక్ చేసామనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేద్దాం ఆగండి. సార్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కదా, ఒక నిమిషం అండి. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వస్తాను. వచ్చి ఇలా ఇచ్చామనుకోండి, మీకు చూసారా వచ్చిందా, 1Bలో మీ ఆర్డిఎస్ ఇంటర్ఫేస్ వచ్చింది చూడండి మీకు రైట్ నౌ. ఇది ఫెయిల్ ఓవర్ కి ముందు గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ ఓవర్ కి ముందు కరెక్ట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ కూడా చూపిస్తుంది మీకు డేటాబేసెస్ కి వచ్చి కాన్ఫిగరేషన్ కి వస్తే సెకండరీకి వచ్చారనుకోండి మల్టీ ఏజిఎస్. సో రిఫ్రెష్ చేద్దాం ఆగండి. guys, let me have some water. Okay. సో కిందకు వచ్చి చెక్ చేస్తే సెకండరీ జోన్ రిఫ్లెక్ట్ కాలా, ఓపెన్ చేద్దాం. ఎందుకు సెకండరీ ఇక్కడ రావాలండి, కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఎనీవే ఇక్కడ చూపించాను కదా మీకు, వచ్చేసి చూడండి సెకండరీ ఇక్కడ ఉందన్నమాట. అంటే క్లియర్ చేశారు అనుకోండి, నేను ఏం చేస్తాను అది తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డిఎస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది అనుకోండి, ఇది తీసేసి నేను ఇలా ఇస్తే 2 రావాలి. మీకు వచ్చిందా ఆర్డిఎస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, కిందకు వస్తే మీకు ఇది అనమాట ఐపీ అడ్రస్ కూడా మీకు 1Aలో ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను దీన్ని రీబూట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి రీబూట్ అన్నప్పుడు కావాలంటే నేను ఫెయిల్ ఓవర్ చేయాలంటే 1Bని మొత్తం అవైలబిలిటీ జోన్ డౌన్ చేయాలి. అది నా వల్ల ఎక్కడ అవుతుంది, ఇప్పుడు పోయి నేను డౌన్ చేయలేను కదా. బట్ నేను మీకు సిమ్యులేట్ చేయాలి కదా అప్లికేషన్ ఎలా రెస్పాండ్ అవుతుందని చెప్పి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ, మీకు మీరు చూసినట్లయితే ఓపెన్ చేద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను మీకు మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. వాచ్ ఉందా, వాచ్ నేను ఏం చేస్తాను, స్టాప్ వాచ్ తీసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని రీబూట్ విత్ ఫెయిల్ ఓవర్ అని చెప్పి నేను ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసినాక ఇది రీబూట్ అవుద్ది. ఇది కాసేపట్లో మీకు ఏం జరుగుద్దంటే మీకు డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఆ డిస్కనెక్ట్ అయిపోయినప్పటి నుంచి ఎంతసేపు పడుతుంది మీకు అప్పు కావడానికి అని చెక్ చేయాలి. మీకు ఎంతసేపు పడుతుందో చెక్ చేయాలన్నమాట. అంటే మోస్ట్లీ 20 సెకండ్స్ 25 సెకండ్స్ లో రావాలి. సో నేను స్టార్ట్ చేశాను, బట్ చూద్దాం ఆగండి. ఎందుకంటే సెకండరీకి ఫెయిల్ ఓవర్ అవుతుంది కదా, అదంతా కూడా మీకు వస్తుంది మీకు యాక్చువల్గా. మీకు లెట్స్ సీ, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 20-25 ఫస్ట్ అంటే ఈ ఇనిషియల్ ఫెయిల్ ఓవర్ తక్కువ టైం పడుతుంది, తర్వాత కొంచెం ఎక్కువ పట్టినా కూడా. సో ఇది ఎక్కడికి ఏమవుతుంది, మీకు ఆ అడ్రస్ కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది, కానీ ఏది రావట్లేదు అనమాట. ఎందుకంటే ఆ వెనక చేంజ్ అయ్యి ఫెయిల్ ఓవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది అందుకోసం. సో కాబట్టి మీకు వెనక్కి వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే సెకండరీ కనెక్ట్ అయింది. అంటే ఏం జరిగింది ఇక్కడ మీకు ఈ పిక్చర్ లో మీరు గమనించినట్లయితే, సో ప్రైమరీ డౌన్ అయిపోయింది కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ అంతా కూడా మీకు దీనికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మీకు, సో ఇది ప్రైమరీ ఇన్స్టెన్స్. ఒకవేళ ఇది అప్ అయింది అనుకోండి, ఇది సెకండరీ అవుతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈజ్, ఒకవేళ అప్ అయితే మనం రీబూట్ చేసాం కాబట్టి మళ్ళీ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇది సెకండరీ అయిపోతుంది, మీకు ఇది ప్రైమరీ అవుతుందండి. ఇది జరగబోయేది యాక్చువల్గా మీకు, ఇది జరగబోయేది. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఈ విధంగా మీరు అచీవ్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది మీకు, అంటే లిమిటెడ్ డౌన్ టైంలో మీకు. సరే నేను కావాలని అంటే ఇంతకు ముందు ఎన్ఎస్ లుక్అప్ రన్ చేసినప్పుడు ఎండింగ్ విత్ 14534 కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇక్కడ 14534. ఇప్పుడు నేను ఎన్ఎస్ లుక్అప్ చేస్తే 17853 రావాలి, ఎందుకంటే ఫెయిల్ ఓవర్ అయింది కాబట్టి. ఓకే వచ్చిందా చూడండి 17853. అంటే ఏం జరిగింది, సెకండరీకి వెళ్ళింది. అలాగే మరి నాకు డేటా యాక్సెస్ ఉందా లేదా అంటే డిస్కనెక్ట్ అవుద్ది. మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది ఆఫ్టర్ ఫెయిల్ ఓవర్ అని ఉంది కదా,
నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే మళ్ళీ ఇక్కడ అంతా వస్తుంది కదా, నేను ఏం చేస్తాను, ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకు ఇదేమవుతుందంటే డిస్కనెక్ట్ అవ్వాలి మనకి, ఎందుకంటే మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది, అంటే ఫెయిల్ ఓవర్ జరిగింది కదా. మళ్ళీ మామూలుగా ఐడి పాస్వర్డ్ సేవ్ చేశాను కాబట్టి అడగకూడదు మీకు. బట్ లెట్స్ సి, మనం యాక్చువల్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి చేయొచ్చు, యాక్చువల్గా మీకు కనెక్ట్ అవుతుంది. బట్ ఎనీవే, లేదా ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, హోమ్కి వచ్చి మళ్ళీ డబుల్ క్లిక్ కొట్టి అప్పుడేమవుతుంది, రీకనెక్ట్ అవుతుంది అనమాట మళ్ళీ మీకు. వచ్చిందా? సో మనం ఏం చేయొచ్చు, మీరు కావాలని కనెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇచ్చి నేను మీకు యాడ్ అయిపోయినట్టుంది కదండి. యాడ్ అయింది చూడండి, మీకు 113 యాడ్ అయిందా, 130 యాడ్ అయిందండి. ఎస్, యాడ్ అయిపోయింది మీకు. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కరెక్ట్. ఒకవేళ మీకు ఓకే డౌట్ ఉంది అనుకోండి, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో మనం ఏం చేయొచ్చు, ఇట్లా ఇచ్చేసి నేను యాజ్ ఆఫ్ నో ఇట్లా ఉంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. మీకు వచ్చిందా చూడండి, మీకు వచ్చింది 6114 ఎర్ర ఏమన్నా వచ్చిందా, డూప్లికేట్ అని వచ్చి, ఓ రైట్ ఇది చూసుకోలేదు కదా. సరే, ఓకే ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫెయిల్ బ్యాక్ చేస్తానండి మీకు. ఓకే, మన అకౌంట్ డిలీట్ కూడా చేయొచ్చు. ఓ పని చేస్తాను, కిందకు వచ్చి డిలీట్ చేయాలనుకో, డిలీట్ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఇవన్నీ కూడా 6 లో ఉన్నాయి కానీ, సో ఇట్లా కాకుండా మనం ఒకటి చేయొచ్చు, $6 అని ఇచ్చితే అయిపోవాలా. ఓ పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చి ఇట్లా 6 ఇలా ఇచ్చి నేను రన్ చేస్తే సిక్స్ 611 ఉంది కదా. సో అది ఉందండి మీకు, పక్కన గుర్తు రావట్లేదు యాక్చువల్గా. మనకి డిలీట్ చేయాలంటే కూడా ఎక్కడో పెట్టేసి ఇట్లా కూడా చేయొచ్చు కానీ, మీరు చూసినట్లయితే బట్ ఇలా ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అవుతాయి మీకు ఒకవేళ ఉంటే మీకు. సో చూసి తగినాయి. సో నేనేం చేస్తాను మీకు, సో నార్మల్గా అప్లికేషన్ పరంగా చేయాలి మనం. ఓకే డన్. సో కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫెయిల్ బ్యాక్ చేయాలి. అక్కడ ఒక పని చేస్తే ఇలా రన్ చేసి, ఇప్పుడు ఫెయిల్ బ్యాక్ రన్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మనకి మీకు మళ్ళీ దాన్ని ఏమంటారు మీకు, స్టాప్ రీబూట్ విత్ ఫెయిల్ ఓవర్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, కాసేపట్లో మళ్ళీ డౌన్ అయిపోయి ఫెయిల్ బ్యాక్ అవ్వాలి. చూడండి, ఇలాగా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో మీరు డేటాబేస్ అనేది పెట్టుకుంటాం కాబట్టి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ చేయొచ్చు. కాకపోతే మీ అప్లికేషన్ లో రీట్రై లాజిక్ ఇవ్వాలండి. రీట్రై లాజిక్ అంటే ఏంటంటే, మీరు చూస్తే రీట్రై లాజిక్ అనేది
పోయింది చూసారా, మళ్ళీ వస్తుంది కాసేపట్లో. నా ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అయినప్పుడు మనం అప్లికేషన్ లో ఏం చేయాలా, మళ్ళీ అదే డేటాని ఎక్కడైనా క్యాష్ చేసో ఎక్కడో చేసి మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత 20 సెకండ్స్ తర్వాత రీట్రై చేయని చెప్పాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు రైట్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగా మనం ఏంటంటే మల్టీ అవైలబిలిటీ జోన్ లో మనం డిప్లాయ్ చేయొచ్చు. అదే కాకుండా కొన్నిసార్లు మీకు రిపోర్టింగ్ కావాలన్నమాట. మీకు రిపోర్టింగ్ కోసం అంటే, రిపోర్టింగ్ అంటే ఏంటి, మీకు డేటా అంతా కూడా లైవ్ లో ఉంది, కానీ లైవ్ సర్వర్ మీద మనం ప్రొడక్షన్ సర్వర్ మీద పోయి రిపోర్ట్స్ రన్ చేస్తే సిపియు మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అందుకని దీనికి కాపీ ఒకటి పెట్టుకోవాలా. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, మీరు సరే ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇక్కడ సెటప్ క్రియేట్ ఏ రీడ్ రిప్లికా అని ఒకటి ఉంటుందండి. మీకు క్రియేట్ ఏ రీడ్ రిప్లికా అని ఉంటుంది అనమాట. ఈ క్రియేట్ ఏ రీడ్ రిప్లికా ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఎగ్జాక్ట్ అంటే వేరే సేమ్ రీజియన్ అన్నా వేరే రీజియన్ లో అన్నా కూడా చూడండి, క్రియేట్ ఏ రీడ్ రిప్లికా, ఇట్లా క్రియేట్ ఏ రీడ్ రిప్లికా అన్నప్పుడు మోడిఫై అని చెప్పి సేమ్ స్టెప్స్ అన్ని సేమ్ ఉంటుంది, కాకపోతే వేరే రీజియన్ సెలెక్ట్ చేయొచ్చు. కిందకు వచ్చినప్పుడు వేరే రీజియన్ సెలెక్ట్ చేసుకొని మీరు డిప్లాయ్ చేశారనుకోండి, మీకు ఏమవుద్దంటే, మీకు ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేయలేదు, మీకు పైకి వచ్చి అనుకోండి ఇది ఓకే, కిందకు రండి, అవసరం లేదు, ఆప్షన్ ఇవ్వాలండి మీకు. ఒక నిమిషం అని నేను ఏం చేస్తాను, దీని లోపలికి వచ్చినాక యాక్షన్స్, మీకు అరోరా రీడ్ రిప్లికా అని ఒకటి ఉంటుంది. అంటే అరోరా అంటే మీకు ఏడబ్ల్యూఎస్ వచ్చింది హై పర్ఫార్మెన్స్ అనమాట. ఇక్కడ క్రియేట్ ఏ రీడ్ రిప్లికా అన్నప్పుడు ప్రాబ్లం ఇది, సీక్రెట్ మేనేజర్ డోంట్ సపోర్ట్ క్రియేట్ రీడ్ రిప్లికా. టు క్రియేట్ ఏ రీడ్ రిప్లికా దిస్ యూ నీడ్ టు ఫస్ట్ ప్రాబ్లం. అది మామూలుగా ఏమవుతుందంటే, రీడ్ రిప్లికా సేమ్ ఎగ్జాక్ట్ కాపీ డేటా సీక్వెన్స్. ఇక్కడ స్టాండ్ బై ఇన్స్టెన్స్, సెకండరీ ఇన్స్టెన్స్, రీడ్ రిప్లికా ఒకటే. కాబట్టి రీడ్ రిప్లికా ఎక్కడ డిప్లాయ్ చేస్తాము, ఫర్ సేమ్ రీజన్ లోనే డిప్లాయ్ చేయొచ్చు, వేరే దగ్గర డిప్లాయ్ చేయొచ్చు. సరే ఒకవేళ సేమ్ రీజన్ లో అనుకున్నాం అనుకోండి, మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీడ్ రిప్లికా అని ఇస్తాను మీకు, ఆర్ వేరే రీజన్ లో కూడా ఇవ్వచ్చు అండి. నా రీడ్ రిప్లికా వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మీకు ఇది కూడా డేటాబేస్ ఏదో అనుకోవద్దు. మీకు రీడ్ రిప్లికాల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది కంటిన్యూస్ గా డేటా అనేది సింక్ అవుతూ ఉంటుంది మీకు ప్రైమరీ దగ్గర నుంచి. నా ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైనా రిపోర్టింగ్ సర్వర్ ఉందనుకోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, రిపోర్ట్స్ అంటాను. రిపోర్ట్స్ అన్నప్పుడు ఏమవుద్దంటే, అది డైరెక్ట్ గా మీకు ఇట్లా దీని ద్వారా మీకు కనెక్ట్ అవుద్ది అనమాట. మీకు వేరే అది కూడా ఎండ్ పాయింట్ ఉంటుంది, మీ రీడ్ రిప్లికా కనెక్ట్ అయ్యి రిపోర్ట్స్ చేస్తుంది అనమాట మీకు. అంటే ప్రొడక్షన్ సర్వర్ మీద అడిషనల్ గా లోడ్ పెట్టకుండా సైడ్ బై సైడ్ మనం ఇలా పెట్టి మనం చేయొచ్చు మీకు. సో ఈ విధంగా మనకు వచ్చి MySQL అనేది మల్టీ ఏజీ క్లస్టర్ లా ఇలా యూజ్ చేసుకుంటాం మనం. సో నౌ దేనికైనా సేమ్ అదే కాన్సెప్ట్ అండి. ఇక్కడ అన్ని డేటాబేస్లు ఉన్నాయి కదా, మీరు చూస్తే ఈ డేటాబేస్లు ఏముంటుంది, మీకు పోస్ట్ గ్రెస్ అయినా అన్ని కూడా ఏది డిప్లాయ్ చేసినా మీకు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, చేంజ్ అవ్వదు మీకు. సో ఇక్కడ వచ్చి క్రియేట్ డేటాబేస్ అన్నారు అనుకోండి, మీకు క్రియేట్ డేటాబేస్ అంటే ఆబ్వియస్ కిందకి రండి, మీకు పోస్ట్ గ్రెస్ కానీ ఏదైనా కూడా డీటెయిల్స్ అలాగే ఉంటాయండి మీకు. అయితే మీరు ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఇమాజిన్ మీరు AWS నేర్చుకున్నారు కాబట్టి రేపొద్దున వచ్చి కస్టమర్ వచ్చి నాకు ఒక డేటాబేస్ కావాలనుకుంటున్నా క్లౌడ్ లో అంటే వెంటనే RDS అని చెప్పొద్దు. ఎందుకంటే లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక లిమిటేషన్ చూసారు, ఏంటది, మనం ఇలాగా సీక్రెట్ మేనేజర్ వాడితే రీడ్ రిప్లికా క్రియేట్ చేయలేదు. ఇదొక ప్రాబ్లం అనమాట. అందుకని ఎవరన్నా ఒక డేటాబేస్ కావాలి అనుకుంటే మీరు ఆప్షన్స్ ఇవ్వాలా మీకు. సో మనం కావాలనుకుంటే ఒక EC2 సర్వర్ పెట్టి ఆ EC2 సర్వర్ లో డేటాబేస్ పెట్టి వాడుకోవచ్చు, విచ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. లేదంటే AWS RDS ఉందన్నమాట, RDS వాడుకోవచ్చు. అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో మీకు ఫుల్ యాక్సెస్ రాదు. మీకు ప్లాట్ఫామ్ దాంట్లో ఫుల్ యాక్సెస్ రాదనమాట మీకు. ఓకే, ఒక నిమిషం అండి, 1 minute. ఓకే, మీరు చూసినట్లయితే మీకు స్టెప్స్ అలాగే ఉంటుంది అనమాట. మీకు ఏ స్టెప్స్ అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లిమిటేషన్స్ ఏంటంటే,
AWS RDS my MS SQL లిమిటేషన్స్ అన్నాం అనుకోండి. నేను నాకు చూపించిన ఒక లిమిటేషన్, ఎందుకంటే మీరు పాస్వర్డ్స్ అని అక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఒప్పుకోదు అనమాట, మీకు అలా ఉంది. బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, మీకు ఇది కాదు, యా లిమిటేషన్ ఆఫ్ RDS ఫర్ SQL సర్వర్ అన్నప్పుడు చూడండి, యూ కాంట్ క్రియేట్ రీడ్ రిప్లికాస్ ఫర్ RDS కస్టమ్, హౌఎవర్ యూ కెన్ క్రియేట్, దీనికి సపోర్ట్ లేదు. ఫర్ RDS కస్టమ్ SQLs ఈ విధంగా మీకు ఇట్లా చూడండి, ఇలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీకు కిందకు వచ్చారనుకో వాళ్ళు చెప్తారు యాక్చువల్ లోకల్ టైమ్ జోన్ సపోర్టెడ్, ఈ డీటెయిల్స్ చూడండి, రిక్వైర్మెంట్స్ అండ్ లిమిటేషన్ ఇట్లా ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఈ లిమిటేషన్స్ చెక్ చేసి కస్టమర్ కి చెప్పాలి. కస్టమర్ కొన్నిసార్లు బ్లైండ్ గా వచ్చి ఐ వాంట్ యూజ్ క్లౌడ్ విత్ RDS అంటాడు. డెఫినెట్లీ పర్ఫెక్ట్లీ ఫైన్, యూ కెన్ యూజ్ ఇట్, బట్ దెర్ విల్ బి సమ్ లిమిటేషన్స్ అని చెప్పి ఈ లిమిటేషన్స్ అన్ని చెప్పాలా. మీ లిమిటేషన్స్ అన్ని చెప్పినాక మీకు ఇక్కడికి వచ్చి నేను దీంట్లో రావాలండి, ఒక నిమిషం అండి. లిమిటేషన్స్ ఏమున్నాయి ఇక్కడ, తర్వాత కిందకు వస్తే క్లాస్ సపోర్ట్ రావాలండి, ఫీచర్స్ నాట్ సపోర్టెడ్, ఫీచర్స్ నాట్, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడికి వస్తే చూడండి ఫీచర్స్ నాట్ సపోర్టెడ్, ఫీచర్స్ లిమిటెడ్ సపోర్ట్, ఇవేమీ సపోర్ట్ చేయవు మీరు AWS లో MS SQL మైక్రోసాఫ్ట్ SQL RDS కి వెళ్తే. కాబట్టి ఇవన్నీ కూడా కస్టమర్ కి యాజ్ అ రెస్పాన్సిబుల్, రిప్లికేషన్ సపోర్ట్ చేయదు, లాక్ షిప్పింగ్ ఏమైనా ఉందా ఇట్లా కొన్ని ఉంటాయి, లాక్ షిప్పింగ్ లేదు. సో కాబట్టి ఇవన్నీ పెట్టాలా. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, వెళ్ళి అతని డేటాబేస్ అడ్మిన్ తో ఫ్యూచర్ లో వీటి అవసరం ఏమన్నా ఉందా, ఉండొచ్చా మనకి అని కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ ఉండొచ్చు అంటే అప్పుడు RDS పోవడానికి లేదు, సపోర్ట్ లేదు కాబట్టి. సో వాళ్ళు ఏమంటారు, మా దగ్గర డెడికేటెడ్ డేటాబేస్ టీమ్ ఉంది, వాళ్ళు ఎండ్ టు ఎండ్ యాక్సెస్ కావాలంటే, ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కదండి, RDS అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో కాబట్టి వెనక్కున్న మీకు సర్వర్స్ కి యాక్సెస్ ఉండదు అనమాట మీకు. సో డేటాబేస్ టీమ్ వచ్చి లేదు మేము ఫైన్ ట్యూన్ చేసుకుంటాము, మేము మొత్తం సెక్యూరిటీ మా చేతుల్లో ఉండాలనుకున్నప్పుడు అప్పుడు మీరు RDS అనేది యూజ్ చేయలేరు. సో అప్పుడు మీరు ఏం చెప్పాలా కస్టమర్ కి, ఇదిగో ఇది లిమిటేషన్స్, మీ డేటాబేస్ టీమ్ తో మాట్లాడండి, లేకపోతే ఒకవేళ మీరే మొత్తం సపోర్ట్ చేస్తాను, మీ డేటాబేస్ టీమ్ పంపించాను, బేస్డ్ అపాన్ దేర్ ఇన్పుట్స్ మనం డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పచ్చు అనమాట మీకు. సో కాబట్టి RDS అనేది మీకు ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కింద వస్తుందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అరోరా అని ఒకటి ఉందన్నమాట, AWS వాళ్ళు డెవలప్ చేసింది అమెజాన్ అరోరా అండి. అమెజాన్ అరోరా ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు దీని స్పెషాలిటీ ఏంటంటే, మిగతా డేటాబేస్లకు అన్నిటికీ కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే స్టోరేజ్ అనేది చెప్పాలి. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయొచ్చు, కానీ ఇదిగో ఇనిషియల్ గా 100 GB తీసుకో, అది అయిపోయిన తర్వాత యాడ్ చేయని చెప్పాలి కదా. అమెజాన్ అరోరా రెండు విధాలుగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి డేటాబేస్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చి నేను రివర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఈవెన్ సర్వర్లెస్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా మాట్లాడలేదు అండి, రేపు మాట్లాడడం సర్వర్లెస్ మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మీకు అరోరా వాళ్ళది కంప్లీట్ గా మీకు 6 రిప్లికాస్ ఇస్తారు వాళ్ళు. అంటే మీకు ఎక్కడైనా రీడ్ పర్ఫార్మెన్స్ బాగా హెవీ కావాలని అనుకున్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటారు. 5 times త్రూపుట్ ఆఫ్ MySQL, 128 ఆటో స్కేలింగ్, 6-way రిప్లికేషన్, 15 రీడ్ రిప్లికాస్. అదే మనం MySQL కి వచ్చాక 6 రీడ్ రిప్లికాస్ ఎంత ఉన్నా సపోజ్ 5 క్రాస్ రీజన్ రిప్లికా, 64 మ్యాక్స్ అనమాట మీకు స్పేస్. సో ఇలాగ పోస్ట్గ్రెస్ ఇంకా ఎక్కువ ఉండాలి. పోస్ట్గ్రెస్ వెళ్దాం అనుకోండి, మీరు చూస్తే పోస్ట్గ్రెస్ ఈజ్ డిజైన్డ్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండి, పెటాబైట్ కూడా హ్యాండిల్ చేయగలదు. అందుకోసం వాళ్ళు ఏనుగు గుర్తు ఎందుకు ఉంటుందంటే హ్యూజ్ డేటా వల్ల మీకు. ఓకే, సో ఈ విధంగా స్ట్రక్చర్ డేటాబేసెస్ కోసం మనం ఏం చేస్తామంటే, మీరు ఈ డేటాబేస్ అనే దాన్ని అంటే RDS డేటాబేసెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు అగైన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, స్నాప్ షాట్ ఇవన్నీ కూడా అవసరం లేదు, అక్నాలెడ్జ్ ఇచ్చేసి నేను డిలీట్ మీ అని ఇచ్చేస్తాను ఇక్కడ మీకు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ ప్రపోజింగ్ దిస్ సొల్యూషన్, కస్టమర్ రాగానే బ్లైండ్ గా మీరు ఇవ్వకుండా, ఓకే దీంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి, మీరు స్ట్రైట్ గా తీసుకుంటే కుదరదు, ఇదిగో ఈ సాధక బాధకాలు ఉన్నాయని మీరు చెప్పాలండి. వాళ్ళు మొత్తం డిస్కస్ చేసినాక అప్పుడు మాత్రమే RDS అనేది ప్రపోజ్ చేయాలి. ఓకే, సరే, రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే, we will discuss about DynamoDB ఉంది సరే, DynamoDB మాట్లాడతాం. దాంతో పాటు లాంబ్డా అని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, దాంతో పాటు API గేట్వే తీసుకొని
మీకు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ గురించి అంటే డైనమోడిబిని సపరేట్ గా చెప్పడానికి పెద్ద ఏడబ్ల్యూఎస్ అంత ఆర్డిఎస్ అంత హెవీగా ఏం లేదండి. బట్ కంబైన్ చేసినప్పుడు ఏ విధంగా ఒక సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఉంటుందో మనం దాంట్లో మాట్లాడతాం. అండ్ వెనస్డే వచ్చేసరికి మనం మాంగోడిబి అండ్ ఎలాస్టిక్ సర్చ్ ఈ మాట్లాడి ఈ డేటాబేసెస్ అనేది కంప్లీట్ చేసి అండ్ దెన్ వీ గో టువర్డ్స్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అండి మీకు. ఓకే, సారీ కొంచెం ఎర్లీగా ఎండ్ చేస్తాను, చెప్పినట్టు ఒక అపాయింట్మెంట్ ఉంది నా కొడుక్కి, సో కాబట్టి తీసుకెళ్ళాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ డౌట్స్? అదే కాన్సెప్ట్ అర్థమైనట్టే కదా, డేటాబేస్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ రోజు వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తానండి, కొంచెం మధ్యాహ్నం అవుతుంది మీకు, ఎందుకంటే ఇమీడియట్గా బయలుదేరి వెనక్కి వచ్చినాక అప్లోడ్ చేస్తాను. అండ్ మనం రేపటి నుంచి యాజ్ యూజువల్ కంటిన్యూ అవుదాం. ఓకే, చలో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో సేమ్ టైం 8:45 మనం కలుద్దాం. బై ఫర్ నౌ.